కష్టమైన నష్టమైన పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆ మహిళతోటే ఉండాలి. ఈ చేసుకున్న భార్యని ఇక్కడనే ఉంచి ఆమెకు విడాకులు ఇవ్వకుండా ఇంకొకరితోటి కలిసి తిరుగుతున్నారు. అప్పట్లో ఒక సినిమా వచ్చింది వెంకటేష్ది, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అని చెప్పి. సేమ్ అట్లే ఉన్నది. ఇప్పుడు ఇంట్లో ఇల్లాలైంది, వంటింట్లో ప్రియురాలు అయిపోయింది. ఇప్పుడు అక్కడ వెంకటేష్కు నేపాల్లో మనీషా తగినట్టు వీళ్ళకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తగిలింది. అందులో పోయి తిరిగిరు. పాపం ఇక్కడ ఎవరు సౌందర్యాన్ని వదిలేసారు. ఇక్కడ మనీషాతోటి ఒక కొడుకుని అంటాడు, ఇక్కడ మాకు పిల్లలు ఉంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంది, బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మాకు నిధులు రావు, ఏం రావు. ఒక భార్య ఉంటుందా, భార్యని అట్లనే ఉంటుంది, ఇంట్లో ఉంచేస్తారు, పోయి ఇంకొక లవర్ తోటి షికార్లు కొడతారు ఉంటారు అన్నమాట. మరి భారతీయ చట్టాల ప్రకారం అయితే ఇది ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు, సమాజం కూడా ఒప్పుకోదు. నమస్తే, నేను ప్రభాకర్ వేణువంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇంకా కొందరు కూడా వస్తారు, చేరుతారని ప్రచారం జరిగింది, కానీ ఏం జరగలేదు. ఈ 10 మందే పోయారు. వాళ్ళ మీద కూడా బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు, సుప్రీంకోర్టు దాకా కూడా పోయింది. 3 నెలల్లో తేల్చాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. దాని మీద ఇప్పుడు స్పీకర్ కసరత్తు చేస్తూ ఉన్నాడు. వీళ్ళకు నోటీసులు, వాళ్ళకు నోటీసులు, వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తే వాళ్ళు కొందరు రిప్లై ఇచ్చారు. దాని మీద బీఆర్ఎస్ వాళ్ళకు నోటీసులు ఇచ్చిండు, మీ రిప్లై ఇవ్వండి అని చెప్పి వీళ్ళు కూడా కొన్ని సాక్ష్యాలు సమర్పించారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని సాక్ష్యాలు కావాలి నాకు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వాళ్ళకు, అటు మళ్ళీ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వీళ్ళందరూ కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చిండు. ఈ తతంగం అంతా జరుగుతూ ఉన్నది. అయితే ఇందులో వీళ్ళు ఏం చెప్పారు, ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి రిప్లైలో చెప్పినటువంటి ఆ అంశాలు చూస్తే, ఈ వ్యవహారం ఏదైతే స్పీకర్ నోటీసులు ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే చాలా గమ్మత్ అనిపిస్తూ ఉంటుంది. చాలా ఆసక్తికరంగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరూ ఏం చెప్తా ఉన్నారు, మొన్నటిదాకా ఏం చెప్పారు, మేము ఏ పార్టీలో ఉన్నామో మేము చెప్పలేమన్నారు. ఎవరు చెప్పాలి, స్పీకర్ చెప్తేనే తెలుస్తుంది మేము ఏ పార్టీలో ఉన్నామో అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. స్వయంగా ముఖ్యమంత్రి చిట్ చాట్ చేసుకుంటూ అంటాడు, నేను జస్ట్ ఏదో ఒక అట్లా కండువా కప్పినా, ఆ కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్ట అని చెప్పి ఆ ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇక ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు. టైం దగ్గర పడుతున్న కొద్దీ వాళ్ళ మాట మారుతూ ఉన్నది, ఒక్కొక్కరిది మాట మారుతూ ఉన్నది. ఎందుకంటే మొన్నటి వరకు ఏం చేసారు, కంప్లీట్గా ప్రొఫైల్ మార్చుకున్నారు. వాళ్ళు వేరే వాళ్ళకి కాంగ్రెస్ కండువాలు కప్పారు, కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. వీళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో పాల్గొన్నారు, లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరినామని మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడారు. కానీ రోజులు మారినా కొద్దీ వాళ్ళ మాట మారుతా పోయింది. మొన్నటిదాకానేమో స్పీకరే తేల్చాలి మేము ఎక్కడున్నాం అని మాట్లాడారు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నదంటే, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, పార్టీ మారలేదు, మేము కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళ మాట విన్న తర్వాత నవ్వాలనో ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంట, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తూ ఉన్నారంట. ఇంకా మొన్న గమ్మత్ విషయాలు చెప్పారు వీళ్ళు. ఏదో ముఖ్యమంత్రిని కలవడానికి పోతే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలని ఆయన ఏదో కండువా తీసి మెడలో వేసిండట. మెడలో వేస్తే పాపం ముఖ్యమంత్రి కదా, అంత పెద్ద మనిషి మెడలో కండువా వేస్తూ ఉంటే ఎట్లా వద్దనాలి, ఏదో కండువా మామూలు దేవుని కండువా కావచ్చు అని చెప్పి మేము ఏం అనలేదు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఏం అనలేము కదా, అందుకే కండువా వేయించుకున్నాం మేము అని చెప్పి అప్పుడు మాట్లాడారు. ఇప్పుడేమో జస్ట్ కలిసి నడుస్తూ ఉన్నాం, మేము పార్టీలో చేరలేదు కాంగ్రెస్ పార్టీలో అని చెప్తా ఉన్నారు. అంటే ఎట్లా నమ్మాలి, వీళ్ళు కండువాలు కప్పుకునేవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వీళ్ళకి సంబంధించిన సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. కానీ వీళ్ళ మాటలు ఏంటో ఉంటే మాత్రం ఒక విషయం గుర్తుకొస్తూ ఉన్నది. ఎవరైనా కూడా పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకొని భార్యతోటే కలిసి ఉంటారు. ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిర్రు, బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేలుగా గెలిచిర్రు. సేమ్ ఒక వ్యక్తి ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటాడు, వీళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిర్రు, బీఆర్ఎస్ పార్టీతోటే ఉండాలి. పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆ భార్యతోటే ఉండాలి. కష్టమైనా నష్టమైనా పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆ మహిళతోటే ఉండాలి. పెళ్లి పీటల మీదనే భార్య భర్తలతో ప్రమాణం చేయిస్తారు, జీవితాంతం కలిసిమెలిసి ఉంటాం, మేము ఒక్కటిగానే ఉంటామని చెప్పి ప్రమాణం చేయిస్తారు. సో ఇంట్లో కూడా రాజకీయాల్లో కూడా అట్లనే, ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినప్పుడు ఆ పార్టీతోటే ఉండాలి, ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగాలి. ఒకవేళ ఆ పార్టీ నుంచి వేరే పార్టీకి మారితే, ఆ పార్టీలో ఎమ్మెల్యే గెలిచి అట్లనే ఎమ్మెల్యే పదవిలో ఉండి వేరే పార్టీలకు మారితే దీనికి రాజీనామా చేసి మాత్రమే పోవాలి, డైరెక్ట్ పోవడానికి లేదు. కానీ వీళ్ళు ఏం చేసిరు, రాజీనామా చేయకుండా డైరెక్ట్ పోయి కాంగ్రెస్ పార్టీలో దునికిరు. అంటే ఈ చేసుకున్న భార్యను ఇక్కడనే ఉంచి ఆమెకు విడాకులు ఇవ్వకుండా ఇంకొకరితోటి కలిసి తిరుగుతున్నారు అన్నట్టు. ఈమెను ఇట్లనే ఉంచిర్రు, పోయి అక్కడ కలిసి తిరుగుతూ ఉన్నారు. ఇది ఇప్పుడు వీరు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా బహిరంగంగా చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీతోటి పెళ్లి చేసుకున్నాము, కానీ కాంగ్రెస్ పార్టీతోటి కలిసి షికారులు చేస్తున్నాం, పార్కులకి పబ్లకి బయట షికారులు కొడుతూ ఉన్నాం మేము. అంటే ఇక్కడ వైఫ్ అక్కడ గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు. బీఆర్ఎస్ పార్టీ వైఫ్ అయింది, కాంగ్రెస్ పార్టీ గర్ల్ ఫ్రెండ్ అయింది. అప్పట్లో ఒక సినిమా వచ్చింది వెంకటేష్ది, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అని చెప్పి. సేమ్ అట్లే ఉన్నది. ఇప్పుడు ఇంట్లో ఇల్లాలైంది, వంటింట్లో ప్రియురాలు అయిపోయింది. ఇప్పుడు అట్లా వెంకటేష్ నేపాల్ పోయినప్పుడు ఈమెను పట్టించుకోడు, ఈమెను వదిలేసిపోతాడు. సో ఇప్పుడు వీళ్ళు నేపాల్ పోయినట్టు కాంగ్రెస్లో పేరు అన్నట్టు ఇక్కడ వదిలేసిర్రు. అక్కడ వెంకటేష్కు నేపాల్లో మనీషా తగినట్టు వీళ్ళకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తగిలింది, అందులో పోయి తిరిగిరు. పాపం ఇక్కడ ఎవరు సౌందర్యాన్ని వదిలేసారు, ఇక్కడ పోయి మనీషా వాళ్ళ పడ్డారు పాపం కాంగ్రెస్ వాళ్ళు. నన్ను వదిలేసి పోయిండు, నేను రాముడు అనుకుంటే పోయి అక్కడ మనీషాతో తిరుగుతుండని చెప్పి ఎవరు సౌందర్య కేసు వేసింది, ఎవరు బీఆర్ఎస్ పార్టీ. కేసు వేసినాక ఏమవుతుంది,
ఇక ఇట్లా కాదు కథ ఇదేదో పీకల మీదకి వస్తట్టుందని వీళ్ళు ఏం చేస్తారు, లేదు లేదు మేము ఈమెతోటి కలిసే ఉన్నాం అంటే బీఆర్ఐ సౌందర్యని పెళ్లి చేసుకున్నమాట వాస్తవమే, కానీ వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉన్నాం, కొంచెం నిధులు కావాలి అది కావాలి కాబట్టి అట్లా ఎట్లయితే వెంకటేష్ పోయి అక్కడ కంపెనీ అని చెప్పి డెవలప్మెంట్ అని చెప్పి చెప్తాడు కదా సినిమాలో, అలా వెంకటేష్ ఏం చేస్తాడు ఆ మనీషాకి కొడుకు పుడతాడు అక్కడ, మనీషాతోటి ఒక కొడుకుని అంటాడు, ఇక్కడ మాకు పిల్లలు ఉండరు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంది బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మాకు నిధులు రావు ఏం రావు, అంటే కొడుకు లేడు ఇక్కడ, కొడుకు రాడు ఏం రావు ఇక్కడ నుంచి, సౌందర్య దగ్గర నుంచి ఏం రాదు వెంకటేష్ కాబట్టి అక్కడ పోయి కొడుకుని అంటాడు. సేమ్ ఇక్కడ వీళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఏం రావు వీళ్ళ నుంచి, నిధులు రావు ఏం రావు, ఎట్లా వస్తాయి, ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. సో అక్కడికి పోయి మనీషా తోటి వెంకటేష్ పిల్లల్ని అన్నట్టుగా వీళ్ళు కూడా పోయి కాంగ్రెస్ పార్టీలో పోయి నిధులు తెచ్చుకుంటున్నాం మేము అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ సంసారం నడుస్తుంది, అక్కడ సంసారం నడుస్తుంది. సేమ్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా లాగానే చేస్తూ ఉన్నారు. అంటే ఒక భార్య ఉంటుందా, భార్యని అట్లనే ఉంటుంది ఇంట్లో ఉంచేస్తారు, పోయి ఇంకొక లవర్ తోటి చికార్లు కొడతారు ఉంటారు అన్నట్టు. మరి భారతీయ చట్టాల ప్రకారం అయితే ఇది ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు, సమాజం కూడా ఒప్పుకోదు. కొన్ని చట్ట పరిధిలో లేకుండా సమాజం ఒప్పుకునేవి ఉంటాయి, కానీ ఇట్లా సమాజం ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. ఒక భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతనే ఇంకొకరిని చేసుకోవాలనేది భారతీయ చట్టం చెప్తుంది. కానీ వీళ్ళు అట్లా కాకుండా ఒకరు ఉండగానే ఇంకొకరితో తిరుగుతూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం అనుకుంటేనే అటు కాంగ్రెస్ పార్టీతో తిరుగుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని తిరిగారు, అన్నీ చేసిరు, జస్ట్ కలిసి తిరుగుతున్నాం, మేము ఏం చేయలేదని చెప్తా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మేము పార్టీలో చేరలేదు వాళ్ళని, అంటే సేమ్ యాజ్ ఈజ్ అదే సినిమా అనుకోండి. ఇక మేము పెళ్లి చేసుకోలేదు ఏం చేసుకోలేదు, ఆమె ఎవరో మాకు తెలియదు, జస్ట్ అట్లా పక్కకు నడుస్తున్నాం మేము అన్నట్టుగా సేమ్ ఈ సినిమా లెక్క. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సౌందర్య అయింది, కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి మనీషా అనే లేడీ అయింది. సో ఇప్పుడు ఈ ముగ్గురు మధ్యలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఈ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా నడుస్తూ ఉన్నది. మరి ఈ రోజుకో మాట మార్చుకుంటే ఇక్కడ దాకా వచ్చింది కథ. మరి ఇప్పుడు ఇంకా ముందు ఏం కథలు చెప్తారు? ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా దగ్గరనే ఆగింది, మరి నెక్స్ట్ ఇంకేం సినిమాలు చేస్తారు? అంటే ఇప్పుడు బయట అన్నీ కొత్తగా జరుగుతూ ఉన్నాయి కదా, భార్యను వేసేసి ఇంకొక ఆమెతోటి పోవడం, భర్తను వేసేసి ఇంకొకరితో పోవడం, ఇట్లాంటి కథలు బాగా జరుగుతూ ఉన్నాయి బయట. మరి అట్లాంటి ప్రయత్నాలు అట్లాంటి ప్లాన్లు ఏమన్నా కూడా వీళ్ళు చేస్తారు కావచ్చు. అంటే ఇప్పటికే చాలా సినిమా స్టోరీలు చెప్పారు వీళ్ళు, ఇప్పుడు ఇంకో కొత్త సినిమా స్టోరీ వచ్చింది, రేపటి రోజు ఇంకో కొత్త సినిమా స్టోరీ కూడా క్రియేట్ చేస్తారు కావచ్చు. అంటే వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇన్ని రకాలుగా తిప్పలు పడుతూ ఉన్నారు పాపం వాళ్ళు. మరి సుప్రీంకోర్టు అయితే చాలా సీరియస్గా చెప్పింది, చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి మేము నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే మేము ఇంటర్వ్యూని కావాల్సి వస్తుందని స్పీకర్ కూడా గట్టిగా చెప్పింది. థ్యాంక్ యూ.